నీతి ఆయోగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని మంత్రి జీతన్ రామ్ మాంఝీ అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ నేతలు డిమాండ్పై స్పందించిన మంత్రి మాంఝీ ఏ రాష్ట్రానికైనా ఈ నిబంధనను నీతి ఆయోగ్ తోసిపుచ్చిందని, అయితే రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరుతాయని స్పష్టం చేశారు. బీహార్కు ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అభివృద్ధికి ఎంత డబ్బు కావాలన్నా అందజేస్తారని మాంఝీ అన్నారు. నేపాల్ త్రిశూల్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 బస్సులు కొట్టుకుపోయిన ఘటనలో 54 మంది ప్యాసింజర్లు గల్లంతయ్యారు. నేపాల్ పౌరులతో పాటు భారత్కు చెందిన మరో 6గురు ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 500 మందికి పైగా నేపాలీ ఆర్మీ, పోలీసులు, సాయుధ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టింది. ఇందుకోసం రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో సవరణలు చేసిన కేంద్రం పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగ్లతో పాటు అడ్వకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియమించే అధికారులను ఎల్టీకి అప్పగించింది. త్వరలోనే జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. త్రిపురలోని రాజ్నగర్లో సిపిఎం నేత బాదల్ షిల్ దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాదల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. త్రిపురలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హత్య జరగడం రాజకీయంగా దుమారం రేగింది. మరోపక్క జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన బాదల్ను బీజేపీ మద్దతు గుండాలే హత్య చేశారంటూ సిపిఎం ఆరోపిస్తోంది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం 1.28 గంటలకు ఆ రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. ఈ ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. ఇటీవల ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని హామీకి కట్టుబడిన బీజేపీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మహారాష్ట్ర పట్ల మోదీ ప్రభుత్వం అనుచితత్వం, శత్రుతత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ముంబైను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గత 10 ఏళ్లుగా మహారాష్ట్రలోని అనేక కీలక ప్రాజెక్టులు, పెట్టుబడులను సూరత్కు తరలి వెళ్లిపోయిన ఘనత మోడీదేనని విమర్శించారు. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్లైన్ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆల్ ఇండియా కోటా సీట్లకు ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ కు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ బాధ్యత వహించనుంది. రాష్ట్ర కోటా సీట్ల కోసం సంబంధిత రాష్ట్ర అధికారులచే చేయబడుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ 6 గాను నవంబర్ వరకు కొనసాగుతుంది. లోక్సభలో డిప్యూటీ లీడర్గా గౌరవ్ గొగోయ్ను, చీఫ్ విప్గా సురేష్ను కాంగ్రెస్ నియమించింది. లోక్సభ ఎన్నికల్లో అధికారం చేజెక్కించుకుపోయిన కాంగ్రెస్ అదృష్ట ఫలితాలను రాబట్టింది. బడ్జెట్ సమావేశాలకు ముందు చీఫ్ విప్తో పాటు మరో 2 విప్లను కూడా నియమించారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు, బై ఎలక్షన్లో హస్తం పార్టీ 10 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో రోజు రోజుకు పార్టీ బలపడుతున్న వేళ ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని నిషేధ సవరణ చట్టం 2024 అమల్లోకి వచ్చింది. ప్రాణాలకు హాని కలిగించే అక్రమ మద్యం తయారీ, స్వాధీనం, అమ్మకం వంటి నేరాలకు నిర్దేశిస్తూ ఈ చట్టాన్ని సీఎం ఎంకే స్టాలిన్ అమలు పరిచారు. కల్లుకుర్చిలో జరిగిన ఉచ్చిన ఘటన నేపథ్యంలో సమర్పించిన టీఎన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1937ను రాష్ట్ర శాసనసభ జూన్ 29న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సవరణ చట్టంలో సెక్షన్లు 4, 5, 6, 7 మరియు 11 కింద వివిధ నేరాలకు జైలు శిక్ష, జరిమానా పరిణామాన్ని గణనీయంగా పెంచుతోంది. దీని ప్రకారం చట్టంలో గరిష్టంగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతోంది. దేశ సరిహద్దు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు, రహదారి వసతుల కోసం వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కార్యక్రమం అమలు పురోగతిని సమీక్షించడానికి ఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సరిహద్దు గ్రామాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కేంద్రం 600 ప్రాజెక్టులతో పాటు 136 గ్రామాలకు ఏడాది పొడవునా రాకపోకలకు సాగించేందుకు అనువుగా 2,240 కోట్ల వ్యయంతో 113 రహదారుల నిర్మాణం కొనసాగుతున్నట్లు అమిత్ షా తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. నా స్నేహితుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని మోదీ తెలిపారు. ఇదే క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు, పలువురు నేతలు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.